ఈ రోజు రెండో రోజు కొనసాగింపు అనేది జరుగుతుంది కదా. దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు కూడా 4 వారాల గడువు కావాలని చెప్పేసి అన్నారు. ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిరో వాటిని మీరు పెట్టిన మేనిఫెస్టోలనే మీరు అమలు పరచాలని చెప్పేసి మేము కోరుతున్నామని అంటూ ఉన్నారు. ఈ రోజుకి రెండో రోజు కూడా ఉంది. పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి కూడా మీకు ఎలాంటి హామీలు వచ్చినాయి? ఏం లేదండి. మేము ఒకటి హామీలు ఇవ్వలేదు, లేకపోతే 23 చేసినాం, 3 ఉన్నాయి, 6 ఉన్నాయి, తలుపులు తెరిచినా అంటుండ్రు. ఏ తలుపులు తెరిచినా, ఏ తలుపులు తెరవకపోయినా ఒక ప్రభుత్వ పరంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ 29 సమస్యలు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు మేము తీర్చినామని చెప్పమనండి. చెప్తే ఈ సమస్య లేదు కదా. ఆల్రెడీ 29 అయిపోయినాయి, ఇంకా 3 కదా పెండింగ్ ఉంది. 4 వారాల గడువు కోరుతున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఆర్టీసీ కార్మికులని మంత్రి గారే స్వయంగా చెప్తున్నారు కదా. అయితే దాదాపు 29 క్లియర్ చేసినాము. ఏం క్లియర్ చేసిండో ఒక మామూలుగా మంత్రి ఓ శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఆ మూడు ఐఏఎస్ ఆఫీసర్తో కమిటీ వేసిండు. ఆ కమిటీ పనిచేస్తుంది. ఓకే, ఈ 29 ఏం చేసిండు, ఏమి విధి విధానాలు చేసిండు, ఏమి ఇస్తుంటుండు, ఏమి ఇస్తలేడు అంటుండు, చేసినామంటుండు సార్. ప్రెస్ వాళ్ళకైనా ప్రెస్ నోట్ అని ఇవ్వాలి కదా. ఈ 29 సమస్యలు ఉన్నాయి. ఈ 29 సమస్యలు మేము పరిష్కారం చేసినాం, అయినా వాళ్ళు తిన్న తర్వాత కార్మికులు రోడ్ల మీద తిరుగుతుండ్రు అని అనమనండి. అంటే ఇప్పుడు మీరు నిన్నటి ఈ రోజుకు రెండో రోజు అవుతుంది కదా, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ మంత్రి గారి నుంచి మీ వరకు ఏదైనా సమాచారం అందిందా? మీరు విరమించుకోండి, మేము మీకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి ఏం లేదు సార్. ఏమన్నా అంటే తలుపులు తెరిచినాం అంటుండే ఒకటి. ఇప్పుడు ఏంటంటే మీరు విధులకు హాజరు కాండి, మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అంటుండ్రు. అది ఎప్పుడైనా చరిత్రలో అది సాధ్యమా సార్? ఇప్పుడు మేము మా సమస్యలు పరిష్కారం కావాలని కడుపుగాలే మేము రోడ్డు మీదకి వచ్చినాం. ఏదో ఒకటి ఇప్పుడు మీరు ఆ 29లో ఏం చేసిండ్రు అనేది ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలి కదండి. చేసిన 29 సమస్యలు పరిష్కారం అయినా 3 ఉన్నాయి అంటుండు. 3 ఏమున్నాయో 3 చెప్పండి. 29 సమస్యల పరిష్కారానికి ఏం మార్గనిర్దేశం చేసారో చెప్పమనండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె అనేది కొనసాగుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు, సమ్మెలో పాల్గొంటున్నారు. కొన్ని బస్సులు అనేవి డిస్ట్రిక్ట్ మీద కనబడుతున్నాయి, హైవే మీద కనబడుతున్నాయి, సిటీ లోకల్లో కూడా కనబడుతున్నాయి. అంటే అవేంది కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ నడుపుతున్నారా? అంటే వాళ్ళకి వర్తించదా ఈ సమ్మె? సార్, ఈవీ బస్సులు వాళ్ళ అవుట్ సోర్సింగ్ వాళ్ళు వాస్తవంగా ప్రభుత్వమే పెస్టేజ్కి పోతున్నది. అసలు ఇంత అవసరం కూడా లేదు. మామూలుగా మా జేఏసీ నాయకులని, రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ఏ సమస్యలు ఈ 10 సమస్యలు చేసినాం, 29 సమస్యలు చేసినా అంటారు కదా. వాళ్ళ ముందరనే పిలిచి మొన్న ఎలాగో పిలిచిండ్రు కదా, మళ్ళీ ఒకసారి వాళ్ళ పిలిచి మీ సమస్యలు 29 పరిష్కారమైన బాబు, మీరు మీ కార్మికులకు ఒక పిలుపునియండి అంటే మేము ఆటోమేటిక్గా విధుల్లో చేరుతాం కదా సార్. మాకు ఈ ఎండకు ఈ బయట నిలవాల్సిన అవసరమా సార్? ఫైనల్ గా రెండో రోజు కదా, మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి అనేది వెళ్ళింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా స్పందించారు కదా. రెండో రోజు వరకు కూడా అవుతుంది కదా, ఇది ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంటుంది సార్? మా జేఏసీ పిలుపు ఇచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగా మేము ఎన్ని రోజులైనా మేము ఈ సమ్మెను కొనసాగిస్తాం. రెండవది, మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఈ సమ్మెను మాత్రం దీర్ఘకాలికంగానైనా కొనసాగిస్తాం. రెండోది, ఇది చావో రేవో సమస్య. ఈ మళ్ళొకసారి అవకాశం అయితే ఉండదు. మేము ఇప్పటికే చెరుకు పిప్పి కంటే ఎక్కువైపోయినాం. మా రెక్కలు ముక్కలు చేసుకొని ప్రతిరోజు ఎక్కడో ఒక డిపోలో హార్ట్ అటాక్తోనో పెరాలసిస్తోనో ఏదో విధంగా ప్రతిరోజు ఒక 2-3 కార్మికులు చనిపోతున్నారు. ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా. గత ప్రభుత్వంలో చనిపోయినారు అనేది బాధపడ్డాము. ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా మేము నిమ్మలంగా చేసుకొని మా భార్య పిల్లలతోని మంచిగా ఉంటామనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీద ఎంతో ఆశ పెట్టుకొని ఈ ప్రభుత్వానికి సహకరించడం, అయినా కూడా మా మీద కనికరం లేకుండా ఈ ప్రభుత్వం మాత్రం ఇది చేయడం మాత్రం తగదని మేము ముఖ్యమంత్రి గారికి, రవాణా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. సరే చెప్పండి, ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పటికి కూడా గత ప్రభుత్వంలో కూడా విలీనం చేయలేదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆర్టీసీ సంస్థ అనేది ఎదురు చూస్తూనే ఉంది ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు కూడా చేయకపోవడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఒక్కడే ఇష్యూ చెప్తాం సార్. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఎవరైతే ఆర్టీసీ డిపో దగ్గర కొంతమంది ఆర్టీసీ కార్మికులు ధర్నాలో పాల్గొడుతున్నారో సమ్మెకు, దీనికి సంబంధించి కూడా హైతనార్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్మికులను ఇక్కడి నుంచి సమ్మె కొనసాగించొద్దు, విరమించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, లైవ్ లో చూస్తున్నట్లయితే వ్యాన్ ఎక్కిస్తూ ఉన్నారు. ఆర్టీసీ సమ్మెలో కండక్టర్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, ఇతరత్ర సిబ్బంది కూడా ఉన్నారు. విలీనం చేసేంత వరకు కూడా మా సమ్మె అనేది కొనసాగింపు ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. హైతనార్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అయితే ఇక్కడ భారీ బందోబస్తు తోటి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తి స్థాయిలో ఇక్కడే ఉన్నారు, మహిళలు కూడా ఇక్కడే ఉన్నారు. ఏందమ్మా, ఎట్లుందమ్మా పరిస్థితి? మమ్మల్ని అక్రమంగా లోపల చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. మేము స్వతంత్రంగా అడుగుతున్నామండి. మేము ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని
ఎవరిని దూషించట్లేదు. మేము మాకు ఇచ్చింది మేమే ఇవ్వమంటున్నాం. మేము ఇంత కష్టపడుతున్నాం సార్. 50 మంది ఎక్కే బస్సులో 100 మంది ఎక్కిస్తున్నారు. మా ఉద్యోగాలు మేము చేసుకుంటే మిమ్మల్ని ఏమంటున్నాం? మీకేం ఇబ్బంది కల్పిస్తున్నాం? దయచేసి ఎవరిని తీసుకెళ్తున్నారు. మేము న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి సార్. మాకు యూనియన్లు ఇవ్వండి సార్. మేము ఇక్కడ ఎలాంటి అరాచకాలు చేయకుండా పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. దయచేసి మీరు మమ్మల్ని ఇలా టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు. మీ న్యాయమైన డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నాము. మాకు యూనియన్లు ఇవ్వండి, మాకు ప్రకటించండి. పోలీస్ వాళ్ళే హరాస్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. మేము ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తాం కావాలంటే మీడియా వాళ్ళని అడిగి కనుక్కోండి. మీడియా వాళ్ళని అడిగి తెలుసుకోండి.